అక్కడి నుంచి ఇంకా జోగి రమేష్ సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాడు. అంటే అంతకుముందు ఇదే జోగి రమేష్ కూడా చంద్రబాబు నకిలీ మద్యం అన్నాడు, నారావారి సారా, చంద్రబాబు నకిలీ మద్యం అన్నారు, నారావారి సారా అన్నారు, లోకేష్ చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అన్నారు. అవును, ఓదార్పు యాత్రలు చేసిన నాటిలాగా రాష్ట్రంలో ఏ మరణాలు సంభవించినా ఆ రోజుల్లో వైఎస్ఆర్ చనిపోయినట్టుగానే ఖాతాలో వేసి దానికోసం సంవత్సరాల తరబడి ఓదార్పు యాత్రలు చేసినట్టుగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏ మరణం సంభవించినా అది కల్తీ సారాయి మరణం అని చెప్పారు. అవును, మరి మనకందరికీ తెలిసి వీళ్ళు చెప్తున్న ప్రకారమే ఈ కల్తీ మద్యం అనేది కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది కదా. అవును, ఈ ఆరోపణలు ఆ ఇష్యూ అధికారులు దాడి చేసి ఏదైతే ఆ తయారీ యూనిట్ ఉందో దాన్ని బహిర్గతం చేసి దాంట్లో ఉన్న స్టాక్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మరణాలు సంభవించినాయా? జనరల్గా మరణాలు సంభవించే ఆస్కారం ఉంటే అంతకు ముందు కూడా జరుగుతాయి కదా. అరే పలానా వైన్ షాప్లో తాగి చచ్చిపోయాడని చెప్పని అంతకు ముందేం వార్తలు రాలేదే. ఎప్పుడైతే ఈ వార్త వెలుగులోకి వచ్చిందో అక్కడి నుంచి ఫటాఫట్ ఎక్కడ ఎవరు చనిపోయినా ఈ ఖాతాలో వేసేయడం మొదలుపెట్టారు. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ జనార్దన్ రావు ద్వారా అసలు సూత్రధారి పాత్రధారి జోగి రమేష్ మనం గతంలో చూసాం. మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లిక్కర్ కుంభకోణం గురించి విలేకరులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినప్పుడు అతను ఏం చెప్పాడు? కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి అన్నాడు. అవును, ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కర్త కర్మ క్రియ జోగి రమేష్. అతను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నాకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పని ఆశ చూపి నా చేత ఈ పని చేయించాడు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ యూనిట్ రన్ చేసేవాడిని. అక్కడి నుంచి క్యానుల్లో ఫినాయిల్ అనే రూపంలో తీసుకొచ్చి ఇక్కడ బాటిలింగ్ చేసి ఇక్కడ ఈ రాకెట్ కొనసాగించాను. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ మార్పు చెందిన తర్వాత నేను ఈ ప్రక్రియకి తిరోధకాలు ఇచ్చాను, అంటే దీన్ని తాత్కాలికంగా విరమించుకున్నా. కానీ జోగి రమేషే నన్ను పిలిపించి నువ్వు ఈ విధానాన్ని కొనసాగించు, ఈ విధానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో మనమే నీ మీద రైడ్ చేయించుదాం, ఈ ప్రభుత్వానికి దాన్ని ఆపాదిద్దాం, ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్న ప్రతి 4 బాటిళ్ల మధ్యలో ఒకటి కల్తీ మద్యం బాటిలేనని చెప్పని మనం దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని చెప్పని అతనే కుయుక్తులు బన్నాడు.